హద్దులు ఉండాలి కానీ రాజుల మధ్య యుద్ధాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ హద్దులు లేని కామెడీ యుద్ధం ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఉడికించేస్తున్నారు కాదు, రాజావారు వేయించేస్తున్నారు అనాలి. ఈ పల్లీలు అమ్ముకునే దాన్ని పెళ్లి చేసుకుని మహారాణి చేశా. అప్పటి నుంచి నేను వేయించడం ఇది వాయించడం ఇదే సరిపోతుంది. ఏమిటి మీ మాటలు? నేను ఈ కోటకి రానంటే కోటలో ఉండాలి, కోటంత ఉండకూడదు. ఇవన్నీ కాదు, మీరేం చేస్తారో తెలీదు. మొదటి విడతలో 2 పిల్లలు, రెండో విడతలో 4 పిల్లలు కావాలి. ఎప్పుడు నీ విడత గురించేనా ఈ ఉడత గురించి ఆలోచించవా? ఈ ఉడత గురించి తెలిసి ఒక చెట్టు బెరడును తీసుకొచ్చాను. దాని వాసన చూసినచో నీలో చలనం కలుగును. చెట్టు బెరడ కాదు కదా, నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నేను చూస్తే ఏ చలనం రాదు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బాహుబలిలో దున్నపోత్తో యుద్ధం చేసిన రానా నన్ను చేసుకుంటా అన్నాడు. నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్నే ఎందుకు చేసుకుంటానన్నాడు? సరే సరే, ఆ మహామంత్రుల్ని పిలిపించండి. మంత్రి ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చూస్తే అర్థం కావట్లేదా? హడావుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు. అయినా సర్లే, మన రాజ్యం కీర్తి దేశమంతా పాకేలా చేయమన్నాను, చేశారా? కొంత దూరం పాకింది ప్రభు, మొత్తం గీక్కుపోతుంటే బండి ఎక్కించాం. ఒరే, కీర్తి అంటే మన చెలికెత్తి కీర్తి కాదురా. నువ్వేంట్రా ఆ పొలం దగ్గర ఏవో చిలిప్ పనులు చేస్తున్నావంట? పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనబడింది, నేను ఏం చేసినా వద్దనట్లేదు. అది దిష్టి బొమ్మరా దరిద్రుడు. మీరు మరోసారి చెరసాలకు వెళ్లే వరకు ఈ సరసాలు ఆపరనుకుంటా. మీలాంటోడే యుద్ధానికి వెళ్ళి వెన్ను చూపించొద్దు అంటే పొట్ట చూపించొచ్చాడంట. మీలాంటోడు అనుకుంటా ప్రభు. నువ్వు ఉన్నావా ఇక్కడే? మహామంత్రి సెలవు ప్రభు. నేను ఇద్దామని అనుకున్నా, నువ్వే ఇప్పుడిప్పుడే రిజిస్టర్ అవుతున్నాను, కొంచెం చూడండి అన్నావు. సర్లే, మన రాజ్యపు దిగ్గజ కవి అతను ఎక్కడ, రమ్మని చెప్పండి. ప్రభువులకు లక్షణాలు ఏంట్రా? వందనాలంటే తక్కువ కదా ప్రభు, అందుకే లక్షణాలు. ఓహో, మీరు ఇలా ప్రభువులకు లక్షణాలు అంటే మాకేదో వైరస్ లక్షణాలు వచ్చినట్టు క్వారంటైన్ లో పడేస్తారు. మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి ముల్లోకాలు చూపించగలను. ఎలా చూపిస్తా? ఇది ముళ్ళు, ఇది కాలు, ఇది ముళ్ళు, ఇది కాలు, రెండు కలిపితే ముల్లోకాలు. ఈ ముళ్ళు పంచులాపి ఇంకేదన్నా చెప్పండి. ఇంకో చిక్కుముందు ఇప్పగలరా? చెప్పు. ఒక హౌస్ క్రికెట్ ఆడినది, అది అవుట్ అయినది. తర్వాత దాని అందరూ ఏమని హేళన చేద్దరు? మరీ దిగదారిని కవిలా ఉన్నాడు. సరే మహారాజా, ఇంకొక చిక్కుముడు ఉంది, ఇప్పుతారా? నేను ఇప్పుతాను. అది నువ్వు ఇప్పే ముడు కాదు, నువ్వు కూర్చో. 9,000 మహారాజా, ఇల్లు వస్తాను. వెళ్ళండి. ఇంతకీ మీరు తెనాలి రామకృష్ణ కాదు, భీమవరం రామకృష్ణ. అక్కడికి వెళ్ళండి ప్రభు, మీకు దండం పెడతా. ఆ సైన్యాధిపతిని పిలపించండి, అసలు రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఆగినాం ప్రభు. చాలా రోజులు ఆగారు, ఆ సంగతి మాకు తెలుసు. అది ఆగినా కాదు, ఆజ్ఞ అనాలి. ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళారు? పక్క రాజ్యం మీద దండెత్తడానికి వెళ్ళాం. దండెత్తడానికి వెళ్ళారా? అది తెలియక మేము తలా ఒక దండ ఎత్తుకొని బయలుదేరాం. ఎక్కడ ఉన్నారా? మా శక్తి సామర్థ్యాలు చూసి పక్క రాజైన మనోగారు మమ్మల్ని పిలిచారు తెలుసా? ఆయన పిలిచింది అందుకు కాదు, ఆయన కూడా నువ్వు వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటాడు. ఒకటి ఉందా అని అడగడానికి పిలిచాడు. ప్రభు, జోకులు ఆపండి. ఇలా జోకులు వేసే పక్క రాజ్యంలో రోజు రోజుకి సైన్యం పెరిగిపోతుంది. మొన్నటి దాకా 10,000 ఉన్న సైన్యం ఈ రోజున 25,000కి చేరింది. ఏరా మంత్రి, నువ్వేమన్నా వెళ్ళావా రాజ్యానికి? బాగా తలనొప్పి వచ్చింది ఈ సైన్యాధిపతి వల్ల, నర్తకేమని పిలిపించండి. నత్తలా ఉంది ఇది నర్తకేమనేది. నా రాజ్యంలో నన్ను చూసిన వాళ్ళంతా రసగుల్లా అంటారు తెలుసా? గుల్లగా అయిపోయిన దీన్ని చూసి రసగుల్లన్నారంటే వాళ్ళు ఎంత కుట్టాలో నాకు అర్థం అవుతుంది. పక్కనవే ఒకసారి గజ్జె గట్టి డాన్స్ చేస్తే గజ్జుకొక్క ఎగిరినట్టే ఉంటది.
ఇలా మాట్లాడబట్టే చెప్పించా కోతిలా మారమని తెలుసా? చెప్పించేటప్పుడు చెయ్యి వాడి వైపు కాకుండా నీ వైపు చూపించుకున్నట్టున్నావు. మహారాణి, మనం కొంచెం సేద తీరడానికి అలా వేటకెళ్ళొద్దామా? ప్రభు ప్రభు ముందుగా మనం గుంటనక్కను వేటాడదాం. ఇక్కడ కూడా నిన్నెందుకు వేటాడటం? ఏదైనా జంతువులు ఉంటాయి కదా, వాటిని వేటాడ. మనలాగే ఇక్కడికి ఒక ఆజానుబాహుడు వేటకు వస్తున్నాడట. ఏడు రమ్మను వాడి వేట నేను చూస్తా. ఆజానుబాహుడు అన్నాడు మరీ జానంత బాలులా ఉన్నాడు. మా ప్రభుని ఏమనకండి, మదమెక్కిన ఏనుగుతో పోరాడాడు. ఆ తర్వాత 2 రోజుల దాకా ఇంటికి రాలేదు కదా. మీకెలా తెలుసు? అది గట్టిగా గాలి పీలిస్తే ముక్కులోకి వెళ్ళిపోయి ఉంటాడు వీడు. బయటికి ఎట్లా వచ్చినాడు? దాని గ్యాస్ ట్రబుల్ వెంటనే వచ్చేసారంట బయట. మనకి ఈ మధ్య శత్రువులు బాగా ఎక్కువైపోయారు. ఏమైంది? మన వంట మనిషి నా మీదకి కత్తెత్తుకొచ్చింది. క్షమించండి, దాన్ని దొండకాయ కూర చేయమన్నాను, మిమ్మల్ని దొండకాయ అనుకొని కోద్దామని వచ్చింది. సరేరా. అయినా వీళ్ళతో మనకెందుకు గానీ మనం అలా స్లోగా వెళ్ళి వేటాడదాం పద. మీరు ఏదైనా స్లో, నేను చాలా స్పీడ్. అంత స్పీడ్ స్పీడా తొక్క, ఈయన ఎక్కడికైనా వెళ్ళాలంటే బాణం తీసుకొని దానికి కట్టేసి ఇలా అంటాను వెళ్ళిపోతాడు. వీడు చాలా రెచ్చిపోతున్నారు. శంఖం తీసుకురా, సమర శంఖంతో పూరిస్తా. అచ్చే మాకండి ప్లీజ్. మొన్న ఊది 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 అందులో ఇరుక్కున్నారు, లాగటానికి వారం పట్టింది. యుద్ధం ప్రకటించాల్సిందే. యుద్ధం రమ్మని ఎవడొస్తాడు చూద్దాం. సేనాధిపతి బొబ్బిలే. బొబ్బిలే. ఒరేడు ఆత్రేయపురం బొబ్బట్లాగా ఉన్నాడు వీడు బొబ్బిలాయుడు. సేనాధిపతి, వాడు చెయ్యి నరుకుతావా కాళ్ళు నరుకుతావా? నాకేది అందుతే అదే నరికేస్తా. అంత పని చేయకండి. కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటేనే ప్రభు గారికి పిల్లలు లేరు. ఇంకా నువ్వు ఆగు. అవునా అవునా? బాదరా. నన్ను నరికేస్తావా నువ్వు? అంత సీన్ ఉందా నీకు? నలిపి పిండి చేస్తా. నువ్వే ఎవడో పిసికేసిన చపాతీ పిండి లాగున్నావు, నువ్వు నన్ను పిండి చేస్తా. వాడు నాకు అప్పు చెప్పండి, నేను చూసుకుంటాను. వాడే ఏం చూసుకోలేడు, నువ్వేం చూసుకుంటావు? యవ్వా, యవ్వా. ఒరేయ్, నా గురించి తెలియదు. మొన్న నేను నడిచి వెళ్తుంటే నాకు ఎదురుగా పులి వచ్చింది. నా కళ్ళల్లో పవర్ చూసి నన్నేం చేయకుండా వెళ్ళిపోయిందిరా. ఎలాగో 4 రోజుల్లో పోయేవాడు, ఈయన దీన్ని మనం పీకేదే ఉందని వదిలేసి ఉంటుంది. ఒరే గుడ్డోడా, కంటి చూపుతో చంపేస్తా. అసలు నీకు కంటి చూపు ఉందా? ఇదెంత చెప్పు. 3.5. ఓ అమ్మ, ఎంత మాట అన్నావురా నువ్వు? అయినా బుడ్డ రాజ్యం వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేయగలరా మీరు? పుట్టరాజ్యం అంటారా? బుడ్డరాజ్యం అంటే బుడ్డలు కూడా తీస్తాంట. పదన్నా. అసలు ఆ పంచులేంటి రోజా గారు? ఎప్పుడు అది వచ్చినప్పుడు నొప్పి వచ్చేస్తుంది నాకైతే నవ్వి అరే నవ్వి. రాజుగారు వచ్చారు రోజా గారు. వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది అసలు మీరు రావటం. అసలు ఎంట్రీయే సూపర్ గా ఉంది మీది, మీ రాణి గారిది. డాన్స్ మాత్రం సూపర్ గా చేశారు, పంచులు అద్దరిపోయాయి. ఏంట్రా దొండకాయ, నువ్వు ఒక ఎత్తంటే నీ వెనక సేనాధిపతి ఇంకా హైలైట్ రా. సూపర్ గా ఉన్నాడు అసలు, రావటమే చాలా రిచ్ గా ఉంది, గ్రాండియర్ గా, అండ్ పంచెస్ అద్దరిపోయాయి. మనో గారు. రాజుగారు వెల్కమ్. చాలా సంతోషం. ఓన్లీ గొల్ల మిగిలిందా? యోధాకి ఒక్కసారి చెప్తే డైలాగ్ వెంటనే నేర్చేసుకుంటది అసలు. అద్భుతం, ఎక్స్ట్రానరీ యోధా. ప్రసాద్ గారు బంధనాలకు బదులు లక్షణాలట. చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్.